హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రాంకీ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ, ఆనియన్స్, అలాగే చికెన్ పీసెస్ అండి. పొద్దున్నే ఉప్పు పసుపు వేసి దాన్ని ఉడికించి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నా దగ్గర చిల్లీ సాసు, టమోటా సాసు ఇట్లాంటివి ఏవి లేవండి. వాటి కోసం అనేసి ఇక్కడ వచ్చేసి నేను టమోటా, ఎండుమిర్చి ఇవి వచ్చేసి ఉడకబెట్టుకుంటున్నానండి సాస్ లాగా ప్రిపేర్ చేసుకునేదానికి. ఆటోమేటిక్గా ఇక్కడ చపాతీ పిండిని తడిపి పెట్టేసుకున్నానండి. ఇది కొద్దిగా నానాలండి. టమోటా పీల్ తీసేసుకున్నానండి, ఉడికిపోయినాయి. ఇవి మిక్సీ పట్టేసుకుంటున్నాను. టమోటా పీల్ తీసేసుకునేసి ఎండుమిర్చి, టమోటా నేను మిక్సీ పట్టి పెట్టేసుకున్నానండి. నా దగ్గర అయితే కన్నా తర్వాత చీజ్ కూడా లేదండి. కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ పిండిని చపాతీ ఉండల్లాగా చేసేసుకుంటున్నానండి. ఇలాగ రౌండ్గా తీసి పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చపాతీ పెనంను హీట్ చేసేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను చపాతీకి రుద్దేసుకుంటున్నాను. రెండు వైపులా చపాతీని లైట్ హీట్తో కాల్చుకోవాలండి. ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నటువంటి టమోటా సాస్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి చపాతీ పైన. అలాగే ఇక్కడ తరిగి పెట్టుకున్నటువంటి చికెను, క్యాబేజీ, అలాగే ఆనియన్స్ దీనిపైన స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసేసుకుంటానండి. రోల్ చేసుకొని 1 నిమిషం కాల్చుకుంటానండి. నా స్టైల్లో వెజ్ ఫ్రాంకీ రెడీ అండి. పెట్టు బాబు. ఇదిగోండి నేను సర్వ్ చేసుకున్నాను. నా స్టైల్ చికెన్ ఫ్రాంకీ వేడివేడిగా రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.